నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఒక స్ఫూర్తి ప్రదాతగా ఎదగాలంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి మనతో చర్చించడానికి ఇన్స్పిరేషనల్ స్పీకర్ లీడర్షిప్ కోచ్ ఆనంద్ పర్జన్య గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అసలు ఒక స్ఫూర్తి ప్రదాతగా ఎదగాలంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలో ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. స్ఫూర్తి ప్రదాత అంటే ఏంటి, ఎటువంటి క్వాలిటీస్ ప్రధానంగా ఉండాలి? స్ఫూర్తి ప్రదాత అనేది మాత్రం ఆ పదంలోనే ఉందండి. ఒక వ్యక్తి స్ఫూర్తి ప్రదాతకు రీచ్ అవ్వాలంటే అది చాలా బేస్ నుంచి ఆయన ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తేనే స్ఫూర్తి ప్రదాత అవుతారు అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ మోడల్ అంటాం. యాక్చువల్లీ మనం వి కాల్ ఇస్ జనరలీ రోల్ మోడల్. ఒక రోల్ మోడల్గా ఎదగాలంటేనే ఇప్పుడు ప్రపంచం అంతా ఎవరు ఒక స్ఫూర్తి ప్రదాతగా ఎవరిని గుర్తిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఒక స్ఫూర్తి ప్రదాత అని ఎప్పుడు అంటారంటే, నాకు తెలిసి వాళ్ళు ఏదైతే చెప్తారో అది చేస్తేనే, అంటే వాక్ ద టాక్ అంటాం. ఎవరైతే చెప్తారో అది చేస్తే ఆచరిస్తారో వాళ్ళనే స్ఫూర్తి ప్రదాత. వాళ్ళు స్ఫూర్తి ప్రదాతగా టైటిల్ ఇచ్చుకోరు. మనకు తెలిసి ఒక స్ఫూర్తి ప్రదాత సెల్ఫ్ టైటిల్ ఉండదు. ఎందుకంటే తనని ఫాలో అవుతారు. అంటే వేరే వాళ్ళు తినని చూసి ఫాలో అవుతారు. వాళ్ళు ఒక స్ఫూర్తి ప్రదాతగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఈ ప్రపంచం అంతా భారతదేశం గ్రో కావడానికి రీజన్ ఏంటంటే, బాగా డబ్బు వచ్చింది మనకి ఐటీ నుంచి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీస్ 1980s చాలా తక్కువ, అసలు హార్డ్లీ ఫింగర్స్ మీద ఉండేది కౌంట్. మీరు చూసినట్లయితే ఆ టైంలో ఇన్ఫోసిస్ అనే ఒక కంపెనీ ఉంది. సో హార్డ్లీ అప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్, తర్వాత ఈ సత్యం, ఈ మూడే. అంటే మీకు పెద్ద కంపెనీస్ అనేవి ఏం లేవు. మీరు ఇన్ఫోసిస్ స్థాపించిన పర్సన్ నారాయణ మూర్తి, కో-ఫౌండర్ అంటే 7 ఫౌండర్స్ అందులో బేసిక్గా. సో వన్ ఆఫ్ ద ఫౌండర్స్ వచ్చేసి నారాయణ మూర్తి. ఆ నారాయణ మూర్తి గారు తన వైఫ్ ఇచ్చిన సుధామూర్తి 10,000 రూపాయలతో ఆ కంపెనీ స్టార్ట్ అయింది. 10,000 రూపీస్తోనే ఆ కంపెనీ స్టార్టెడ్. నో ఈ రోజు అది ఏ స్థాయికి ఎదిగిందంటే $10 బిలియన్+, అంటే 60,000 కోట్ల పైన స్థాయికి కంపెనీ ఎదిగింది. అంటే ఇప్పుడు ఆయననే ఎందుకు స్ఫూర్తి ప్రదాతగా చాలా మంది, అప్పటి వరకు స్టార్టప్స్ ఎవరు పెట్టి కంపెనీ నుంచి బయటకు వచ్చి ఎవరు కంపెనీ పెట్టాలంటే అంత ధైర్యం లేదు. కానీ ఈయన స్టార్ట్ చేసి, ఈయన కంపెనీ పెట్టి, ఈయన సృష్టించి, ఈయన ఇవన్నీ చేస్తుంటే వీళ్ళ కలెక్షన్ ఆఫ్ ఆల్ పీపుల్ ఎంతో మంది ఈయన ఇన్స్పైర్ అయ్యి నారాయణ మూర్తిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన వల్ల ప్రభావితమై ఎంతో మంది బయటకు వచ్చి కంపెనీస్ కూడా పెట్టారు. చాలా మంది కంపెనీస్ పెట్టారు, స్టార్టప్స్ పెట్టారు. దర్ గెటింగ్, అంటే ఒక వ్యక్తి ఎదగడానికి ఏదైతే చెప్తారో అది చేస్తే ఖచ్చితంగా ఒక స్ఫూర్తి ప్రదాత అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఒక స్ఫూర్తి ప్రదాతగా ఎదగాలంటే ఖచ్చితంగా అందరిలో లేని కొన్ని క్వాలిటీస్ వాళ్ళలో ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇవి డెవలప్ చేసుకోవడానికి అసలు వాళ్ళ దినచర్య ఏ విధంగా ఉండాలి? నేను గమనించిన ఈ పెద్ద పర్సనాలిటీస్, అంటే స్ఫూర్తి ప్రదాత లాంటి పర్సనాలిటీస్ నేను అబ్జర్వ్ చేస్తే అత్యంత ముఖ్యమైనది దినచర్య. వాళ్ళ దినచర్య చాలా ఇంపార్టెంట్. ఎనీథింగ్ ఇస్ టైమ్. ఆల్ గ్రేట్ సక్సెస్ఫుల్ పీపుల్ మీరు ఎవరైనా చూడండి, గ్రేట్ అంటే ఒక స్ఫూర్తి ప్రదాత అంటే ఇంకా సక్సెస్కి ఒక జనరేషన్, వాళ్ళు కొన్ని జనరేషన్స్ని నిర్మిస్తారు. అంటే స్ఫూర్తి ప్రదాత ఎవరు? నెక్స్ట్ జనరేషన్స్ కూడా నిర్మించేంత శక్తి గల వాళ్ళు. అంటే అది నిర్మించాలంటే ఫస్ట్ వాళ్ళు ఎట్లా, వాళ్ళ స్టార్టింగ్ డే హౌ దే స్టార్ట్స్. మీరు ఏదైనా చూడండి, పెద్ద మంచి కంపెనీస్లో కానీ, పెద్ద నాయకులు కానీ, పెద్ద స్టార్స్ కానీ ఎవరు కూడా మార్నింగ్ 10కి 11కి లేవరండి. మీరు గమనిస్తే వాళ్ళ దినచర్య డెఫినెట్లీ దే స్టార్ట్ దే జర్నీ, వాళ్ళది మార్నింగ్ 4:30కే స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి సమయానికి, వాళ్ళ దినచర్యకి చాలా ఇంపార్టెన్స్ సార్. అట్లున్న వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. అంటే నేను గమనించిన వీళ్ళైతే దే స్టార్ట్ దేర్ టైమ్ ఇస్ వెరీ ఎర్లీ. దే క్యాలిక్యులేట్ ద టైమ్ అండ్ ఎనర్జీ. దిస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎవరైనా సరే ఒక డాక్టర్ అవ్వాలని గోల్ పెట్టుకుంటారు, ఒక ఇంజనీర్ అవ్వాలని గోల్ పెట్టుకుంటారు, లేదంటే అబ్రాడ్కి వెళ్ళి బాగా సంపాదించాలనుకుంటారు. కానీ నేను ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ అవ్వాలి అని అది గోల్ కాదు, అది ఆటోమేటిక్గా వస్తుంది ఆ పొజిషన్ అనేది. ఆ పొజిషన్ డెవలప్ చేసుకోవడానికి ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి? స్ఫూర్తి ప్రదాతకి రావాలంటే ఒక డాక్టర్ కూడా ఒక స్ఫూర్తి ప్రదాత అవ్వచ్చు, మీరు అన్నట్టు. ఒక టీచర్ కూడా ఒక స్ఫూర్తి ప్రదాత అవ్వచ్చు. ప్రతి ప్రొఫెషన్లో కూడా వాళ్ళు ఒక అద్భుతమైన టీచర్ ఎంతో మందిని స్ఫూర్తి పొందిస్తుంటాడు. ఒక నాయకుడు గొప్ప స్ఫూర్తి ప్రదాత అవ్వచ్చు. మీరు అనేది పాయింట్, ఎలాంటి స్కిల్, ఆ నైపుణ్యము ఏంటంటే నువ్వు ఏదైతే రంగంలో ఉన్నావో, నీదైతే ఏదైతే రంగమో ఆ రంగంలో నువ్వెన్నో రణరంగాలు చేసి, తను ఎన్నో చేసి ఎదుగుతూ ఒదుగుతూ పైకొస్తూ కింద పడుకుంటూ ఎన్నో అప్ అండ్ డౌన్స్ని ఎదుర్కొంటూ ఆ స్థాయికి ఆయన వెళ్ళే ఎన్నో ఉంటాయి. ఆ టైంకి ఆయన యొక్క స్కిల్లు, ఆయన యొక్క విల్లు, ఆయన యొక్క దిల్లు
ఇవన్నీ కూడా ఆ ప్రాపర్ డైరెక్షన్కి ఆయన పోయేటట్టు చూసుకోవాలి. అంటే ఆయన రంగంలో ఉన్న నైపుణ్యం చాలా ఇంపార్టెంట్. ఒక డాక్టరు ఒక స్ఫూర్తి ప్రదాత కావాలంటే ఆయన ఏదైతే రంగంలో ఉన్నాడో అందులో ఉన్న నైపుణ్యం ఆయన ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఒక టీచర్ ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత కావాలంటే ఆయనది టీచింగ్. అందరూ టీచర్సే, ది బెస్ట్ ఎట్లయితారు అంటే చెప్పే విధానం, అప్రోచబిలిటీ, ఎలా చెప్తున్నాం, ఎలా కనెక్ట్ చేస్తున్నాం, కమ్యూనికేషన్ కాదు. ఇప్పుడు నార్మల్ పీపుల్ కమ్యూనికేట్ చేస్తారు, స్ఫూర్తి ప్రదాతలు కనెక్ట్ అవుతారు. అది డిఫరెన్స్. దే కనెక్ట్ టు ది పీపుల్, దే కనెక్ట్ టు ది ఆడియన్స్, దే కనెక్ట్. కమ్యూనికేట్ చేయరు, ఇట్లా వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎవరైతే కనెక్ట్ అంటే వాళ్ళ హృదయాల్లోకి వెళ్తారు. అంటే చాలా మంది ఇప్పుడు సింపుల్ అండి, మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అంటుంటారు. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అని సింపుల్గా చెప్తారు. స్ఫూర్తి ప్రదాతలు మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అనుకోరు, మానవ సంబంధాలు హార్దిక సంబంధాలు అనుకుంటారు. అంటే హార్దికంగా అంటే త్రూ కమ్స్ హార్ట్, అంటే రిలేషన్షిప్ అనేది వాళ్ళకి హార్ట్తో అంత ఇంపార్టెంట్. అంటే స్ఫూర్తి ప్రదాతల యొక్క థింకింగ్ ఎట్లుంటుందంటే దే ఆల్వేస్ థింక్ ఇన్ ఎ డిఫరెంట్ అప్రోచ్. అంటే ఆల్వేస్ పీపుల్ ఫస్ట్, నేషన్ ఫస్ట్, కంపెనీ ఫస్ట్, వాళ్ళు చేస్తున్న వృత్తి ఫస్ట్. ఇట్లాంటి మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది. ఆ రంగానికి సంబంధించిన నైపుణ్యంలో వాళ్ళు నిష్ణాతులు అవుతారు. నాకు తెలుసండి, గ్రేట్ ఎవరైనా స్ఫూర్తి ప్రదాతలు, హైయెస్ట్ స్ఫూర్తి ప్రదాతలు, దే విల్ రీడర్స్. నాకు తెలిసి స్ఫూర్తి ప్రదాతలు వాళ్ళకున్న గొప్ప లక్షణం కానీ రీడర్స్. వాళ్ళు ఆల్వేస్ దే ఆర్ గ్రేట్ రీడర్స్. వాళ్ళ యొక్క ముఖ్యమైన రీడర్స్ బికమ్స్ లీడర్స్. రీడర్సే లీడర్స్ అవుతారు. మీరు ఎవరైనా చూడండి రంగంలో, మీరు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ ఉన్నాడు. బిల్ గేట్స్ సూపర్, మొత్తం అన్నిట్లలో అందరికి రోల్ మోడలే కదా, చాలా మందికి విదేశాలు ఎంతో మందికి. బిల్ గేట్స్ యావరేజ్గా ఒక సంవత్సరంలో 50 పుస్తకాలు చదువుతాడు. యావరేజ్ అంటే వీక్లీ ఒక పుస్తకం చదువుతాడు. అంటే ఈ స్ఫూర్తి ప్రదాతలకు ఉండే ముఖ్య లక్షణము, ముఖ్య నైపుణ్యం కూడా వాళ్ళు పుస్తకాలు చదువుతారు ఖచ్చితంగా. అదే రీడ్ ఎ బుక్స్. అంటే రీడర్స్ బికమ్ ఏ లీడర్స్. అంటే రీడర్స్ బికమ్ ఏ స్ఫూర్తి ప్రదాతలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ డే దే ఆర్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ దే ఇన్వెస్ట్ ద టైమ్ ఆన్ బుక్స్. ఇప్పుడు వారెన్ బఫెట్ ఉన్నాడు. వారెన్ బఫెట్ ఇస్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఆల్. ఇప్పుడు మీరు ఏ షేర్ మార్కెట్ అంటే, షేర్ మార్కెట్ అనగానే ఎవరు? వారెన్ బఫెట్. వారెన్ బఫెట్ ఎవ్రీ డే మినిమం 400 పేజీలు చదువుతాడు. 400+ పేజెస్, 400+ పేజెస్ చదువుతుంటాడు. మన ఇక్కడ చూసినా కూడా, ఈవెన్ నారాయణమూర్తి, ఇంతకుముందు మనం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, హీ రీడ్స్ బుక్స్. మీరు ఎవరు చూసినా వాళ్ళ గ్రేటెస్ట్ హ్యాబిట్, ఒక స్ఫూర్తి ప్రదాత ఎవ్రీ డే హీ స్పెండ్స్ టైం పుస్తకాన్ని వాళ్ళ మస్తకానికి తీసుకొని, ఆ పుస్తకంలో ఉన్నది వాళ్ళ మస్తకంకి వచ్చి వాళ్ళకంటూ వాళ్ళకు ఒక ఐడియాస్ వస్తాయి. దే గెట్ అన్ ఐడియాస్. ఎందుకోసం వాళ్ళు పుస్తకాలు చదువుతారని నాకు అర్థమైందంటే, ఆ పుస్తకం చదువుతుంటే ఆ ఆథర్తో కనెక్ట్ అవుతారు, ఆథర్తో కాన్వర్సేషన్ అవుతుంటుంది, వీళ్ళకు ఇంకొక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనతోనే వీళ్ళొక ఐడియాతో బిల్డ్ అయ్యి వీళ్ళొకటి సృష్టిస్తుంటారు. అది జరుగుతుంటుంది. వీళ్ళకి చాలా అద్భుతమైన హ్యాబిట్స్ ఉంటాయండి. ఇది మేజర్ థింకింగ్. అలాగే ఒక స్ఫూర్తి ప్రదాతని చాలా మంది అంటే వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని ఫాలో అవుతున్నారంటే ఖచ్చితంగా అందరి అటెన్షన్ వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవ్రీథింగ్ ఓపెన్ బుక్ అనమాట. సో వాళ్ళు అలాంటి టైంలో అసలు ఏ విధంగా ఉండాలి, పీపుల్కి ఇన్స్పిరేషన్గా ఉండాలంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండాలంటారు? ఈ స్ఫూర్తి ప్రదాత అనగానే దాదాపు ఒక పబ్లిక్ ఫిగర్ లాగానే అయిపోతాడండి. అంటే నిరంతరం ఆయనను అనుకరిస్తుంటారు. సో ప్రభావితం చేస్తారు. మెయిన్ స్ఫూర్తి ప్రదాతలు ఏం చేస్తారు? ప్రభావితం చేస్తారు. వాళ్ళని అనుకరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక స్ఫూర్తి ప్రదాతకి ఏమైతుంది, వాళ్ళని అనుకరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనుకరించినప్పుడు వాళ్ళు చాలా అలర్ట్ ఉండాలి కదా ఆటోమేటిక్గా. ఎందుకంటే వాళ్ళు అలర్ట్ లేకుంటే వీళ్ళు కూడా అది అనుకరించే ప్రమాదం ఉంటుంది. అంటే కరెక్ట్ అయితేనేమో ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ఏదో వేరేలాగా అనుకరిస్తే అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి స్ఫూర్తి ప్రదాతలకి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళని అనుకరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళు మాట్లాడితే వినే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళు రాస్తే చదివే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా మంచిగా ఉంటేనే కింద వాళ్ళ ప్రభావితమైన వాళ్ళు ముందుకు వేసే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళే ఒకవేళ వేరే అంటే మాత్రం కొంచెం కష్టమే అండి. మీరు అనుకున్నట్టు ఎవరన్నా అట్లా ఉన్నారనుకోండి, యాజ్ ఏ ఫాలోవర్గా, యాజ్ ఏ అనుకరించే పర్సన్గా, యాజ్ ఏ చూసే విధానంగా ఆయనలో ఉన్న మంచిని తీసుకునే అవకాశం మనం సృష్టించుకోవాలి, అది మనం తీసుకోవాలి. ఈ మధ్యన ఒక పర్సన్ అబ్జర్వ్ చేశాను. లాస్ట్ 2 years నుంచి నేను ఆ పర్సన్ అంటే నాకు చాలా అడ్మైర్ చేశాను. ఎలన్ మస్క్. ఆయన పేరు వచ్చేసి ఎలన్ మస్క్. ఆయన థాట్ ఎంత అద్భుతమైన థాట్ అంటే, మనకున్న డీజిల్, మనకున్న పెట్రోలు, మనకున్న ఇది కొంతకాలం వరకే ఉంటుంది. ఇది పర్మనెంట్ రిసోర్స్ కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పోతుంది. మరి ఈ జనాభా, ఈ మానవులంతా, ఈ ప్రపంచమంతా ఎట్లా బతకాలి? ఆయనకి ఐడియా వచ్చింది, ఇట్లా కాదు, ఇట్లయితే వేరే ఇంకేదన్నా అవుతుందని. ఆయన ఒక సోలార్ నుంచి ఎట్లా చేయాలని చెప్పేసి చాలా తీసుకొని వచ్చాడు. అంటే ఆ సోలార్ పైన పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ క్రియేట్ చేసిండు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఈ డీజిల్ ఆయన చేసిన అద్భుతమైనది, ఈ డీజిల్ అయినా పెట్రోల్ అయినా ఎక్కువ హైయెస్ట్ వాడుతుంది ఎవరంటే పర్సనల్ కన్జంప్షన్. అంటే నాకు కారు ఉంటుంది, మీకు కారు ఉంటుంది, పక్క వాళ్ళకు కారు ఉంటుంది.
70% ఆఫ్ ద కన్సంప్షన్ అంటే బాగా వాడేవాళ్ళు పర్సనల్ కార్స్ ఎక్కువ వాడుతున్నారట. అంటే రేపటి నాడు ఇట్లా అందరు ఇట్లా వాడితే రిసోర్స్ అన్ని పోతాయి. ఆయన చేసిన అద్భుత ఆలోచన ఏంటంటే ఎలక్ట్రికల్ కార్ కనిపెట్టాడు. ఒక ఎలక్ట్రికల్ కార్ డిజైన్తో వచ్చాడు. దాన్ని టెస్లా అంటారు. ఆ టెస్లా, దానికి ఒక కంపెనీ పేరు పెట్టాడు, టెస్లా కార్ అని. ఆ టెస్లా అనే కార్ పెట్టి ఎలక్ట్రికల్ కార్. ఇప్పుడు ఆయన స్ఫూర్తి ప్రదాత కదా, అందరు ఆయన చూసి ఎంతో మంది అనుకరించి ఎంతో మంది. నేనేమంటున్నా, లుక్ ఎట్ హిస్ ప్రొఫెషనల్ లైఫ్. ఇప్పుడు ఆయన చూసి ఆయన పర్సనల్ లైఫ్ ఏముందో, ఇప్పుడు ఆయన ఎట్లుండో మనకి తెలియదు. మనం పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోతే అది నేనేమంటున్నా, ప్రొఫెషనల్ లైఫ్ని అనుకరించండి. అదే ఒకవేళ చెడ్డ అంటే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఇప్పుడు ఏదైనా అంటే కొన్ని కంపెనీస్ కొన్ని వాల్యూస్ క్రియేట్ చేసి పెట్టుకుంటాయి. కొన్ని కంపెనీస్ దే సెట్ ఆఫ్ వాల్యూస్. ఈ వాల్యూ గీత దాడితే నేను అలో చెయ్యా కంపెనీకి. ఎస్, కొందరు అట్లున్నారు. కొందరు వాల్యూస్ తగ్గినాయి అనుకో నిర్దాక్షిణ్యంగా కంపెనీస్ తీసేశారు. పూర్తి ప్రదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఇట్లా పెట్టేసుకుంటేనే, ఎథిక్స్ ని ఖచ్చితంగా ఫాలో అయితేనే మంచిగా ఉంటుందండి. అలాగే ఒక స్ఫూర్తి ప్రదాతగా ఎదగాలంటే అంటే ఒక గోల్ ఉంటే సరిపోతుందా, ఒక విజన్ ఉండాలంట? పూర్తి ప్రదాతకి ఎట్లా అంటే, గోల్ అన్నాం అనుకో, అది మనం సెట్ చేసుకునేది ఒక గోల్ లాగా సెట్ చేసుకుంటాం. ఒక లక్ష్యం, ఈ 3 months గోల్ ఏంది, 6 months గోల్ ఏంది, 1 year గోల్ ఏంది, వాట్ ఈస్ మై షార్ట్ టర్మ్, వాట్ ఈస్ మై మిడ్ టర్మ్, వాట్ ఈస్ మై లాంగ్ టర్మ్. ఇది మనం జనరల్లీ ఇట్లా గోల్ మనది, నేను నా ఫ్యామిలీ అని మనం పెట్టుకుంటాం గోల్. కానీ స్ఫూర్తి ప్రదాతకి గోల్స్ ఉంటాయి. తనది, తన ఫ్యామిలీ, తనకు కూడా ఉండాలి. కానీ స్ఫూర్తి ప్రదాతలు ఎవరంటే ఒక విజన్ సృష్టించుకుంటారు. విజన్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి అంటే విజన్లో ఆయన ఒక్కడే కాదు కదా, ఆయన ఒక కంపెనీ విజన్ పెట్టుకుంటుంది, ఒక కంట్రీ విజన్ పెట్టుకుంటుంది. విజన్ 2020 అని అప్పుడు కలాం గారు చాలా ముందుకు వచ్చి పెట్టారు విజన్ 20. మీరు కూడా గమనిస్తే విజన్ 2020 అని పదే అబ్దుల్ కలాం గారు చాలా ప్లేస్లోకి వెళ్ళి విజన్ 2020 అని చాలా చెప్పి ఒక క్రియేట్ చేశాడు. అంటే హీ హాజ్ ఎ విజన్, ఈజ్ ఎ స్ఫూర్తి ప్రదాత. ఆయన ఎంతో మంది అనుకరించారు, ఆయన ఎంతో మంది ఫాలో అయ్యారు. ఆయన వల్ల చాలా మంది జనరేషన్ వాళ్ళ లైఫ్లో ముందుకు వచ్చారు, వాళ్ళ కెరీర్లో పైకి వచ్చారు. అంటే విజన్ ఎప్పుడైనా కూడా మొత్తం కంట్రీకైనా, స్టేట్కైనా, దానికైనా ఒక బిగ్గర్ థింగ్. గోల్ అంటే పర్సనల్. స్ఫూర్తి ప్రదాత గోల్ ఉంటుంది, స్ఫూర్తి ప్రదాతలకు అన్నిటికంటే మించి విజన్ ఉంటుంది. ఎవరికైతే విజన్ ఉంటుందో వాళ్ళే స్ఫూర్తి ప్రదాత అవుతారు. ఎందుకంటే దే హ్యావ్ సెట్ అన్ ఎజెండా. బై 2030 ఇట్లా కావాలి, బై 2030 ఇండియా ఈ స్థాయికి ఎదగాలి. ఎవరైతే విజన్ పెట్టుకుంటారో వాళ్ళే గొప్పలు అవుతారు. ఓకే. అలాగే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అంటే ఈ స్ఫూర్తి ప్రదాతగా ఎదగాల్సిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయాలా? జనరల్లీ మన ఇండియన్ సినారియో ప్రకారం అయితే, ఇప్పుడు ఏదన్నా మనం చెప్పామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్ఫూర్తి ప్రదాత, అరే నువ్వు వైఫ్తో మంచిగా ఉండరా అంటారు. వైఫ్తోనే మంచి లేదనుకో, వాడు వైఫ్తోనే మంచి లేడు, వాడే మంచిరా అంటారు. అమ్మా నాన్నే చూడు, వాడే మంచిరా, అమ్మ నాన్న చూడండి, వాడే మంచి. ఇది దగ్గరున్న వాళ్ళు మనం ఇమ్మీడియట్గా వాళ్ళు రాయేస్తారు. ఈ సమస్య ఎక్కడ ఉండే, ఆయన ఏం రెస్పాన్సిబుల్ రా, దీనికే సంబంధం లేదు అంటే ఇమ్మీడియట్గా రాయేస్తుంటారు. అంటే నేనేమంటున్నా అంటే, ఫ్యామిలీ రిలేషన్షిప్ బై నేచర్ ఇవి కొన్ని రాళ్ళు పడుతుంటాయి స్ఫూర్తి ప్రదాతకి వాళ్ళు పాటించకుంటే. అంటే స్ఫూర్తి ప్రదాత యాజ్ ఎ ప్రొఫెషనల్గా నేనేం కోరుకుంటున్నా అంటే, ఎవరైనా ఒక స్ఫూర్తి ప్రదాత యాజ్ ఎ ప్రొఫెషన్ సూపర్ ఉండాలి, యాజ్ ఎ పర్సనల్ లైఫ్ కూడా మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే బెస్ట్ కదా. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ జనరల్లీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోతుంటుంది. పర్సనల్ లైఫ్ బాగుంటేనే ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద కేస్ స్టడీస్లో పర్సనల్ లైఫ్ బాగుంటేనే ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. స్ఫూర్తి ప్రదాత ఎలాగూ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఆయన పర్సనల్ లైఫ్ కూడా మంచిగా ఉంటే అనుకరిస్తారు. ఎవరైనా అందరూ అనుకరించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక నెగిటివ్ని తొందరగా అంటే ఒక రాయి వేస్తారని మీరు అప్పుడు అన్నారు కదా, ఖచ్చితంగా ఒక నెగిటివ్ కనిపిస్తే వెంటనే రాయేస్తారు. పాజిటివ్ని పిక్ చేసుకున్నంత కంటే తొందరగా నెగిటివ్ని పిక్ చేసుకుంటారు. సో ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటారు? పూర్తి ప్రదాతలకు ఎవరన్నా ఇట్లా రాయి పడితే వీలైనంత వరకు దాన్ని ఒక వైట్ టేబుల్ పైన, అంటే ఉన్నది ఉన్నట్టుగా టేబుల్ పైన చూపిస్తేనే బెస్ట్. వాళ్ళే స్ఫూర్తి ప్రదాత. ఎవరు స్ఫూర్తి ప్రదాత అవుతారు? హైడ్ చేస్తే స్ఫూర్తి ప్రదాత కాలేడు కదా. ఆల్వేస్ ట్రాన్స్పరెన్సీ ఇస్ ద స్ఫూర్తి ప్రదాత. నేను అనుకునేది అంటే, ఎవరైతే ట్రాన్స్పరెంట్గా ఉంటారో, ఎవరైతే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారో, ఎవరైతే ప్యూర్ డిస్కషన్ టేబుల్ మీద పెడతారో, ఎవరైతే ఓపెన్ డిస్కషన్ చేస్తారో వాళ్ళే స్ఫూర్తి ప్రదాతలు అవుతారు. ఎనీథింగ్ ఒకవేళ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉన్నా హైడ్ చేయకుండా ఉన్నది ఇది నా పర్సనల్ లైఫ్ గిట్లుంది అంటే ఆయన కూడా స్ఫూర్తి ప్రదాతనే. ఉన్నది చెప్తే స్ఫూర్తి ప్రదాత డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. అలాగే ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ ఎప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోనే ఉండాలి. అంటే తనకి నెగిటివ్ థాట్స్ వచ్చినా ఖచ్చితంగా దాన్ని పక్కన పెట్టి పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకెళ్ళిన వాళ్ళనే పీపుల్ విల్ ఫాలో. ఎగ్జాక్ట్లీ అండి. అంటే మీరు అన్నది కరెక్టే. స్ఫూర్తి ప్రదాతలు జనరల్లీ నేను అనుకుంటున్నాను, స్ఫూర్తి ప్రదాతలు పాజిటివ్ థింకింగ్లు, నెగిటివ్ థింకింగ్ల గురించి ఆలోచిస్తారో ఏమో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అనేది రొటీన్ అయిపోయింది. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకోండి, సగానికి నీళ్లు తాగినాం.
ఇప్పుడు సగం నీళ్లు తాగి సగం, అంటే కొంతమంది ఏమంటారు ఇది సగం ఖాళీగా ఉంది అంటారు, కొంతమంది ఏమంటారు సగం నిండుగా ఉంది అంటారు, సగం నిండుగా ఉందంటారు, సగం ఖాళీగా ఉందంటారు. ఇది చాలా ఎప్పటి నుంచో వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, సగం నిండుగా ఉందంటే యు ఆర్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్, సగం ఖాళీగా ఉందంటే యు ఆర్ నెగిటివ్ యాటిట్యూడ్. ఇంకో పర్సన్ వచ్చిండు, సగం నిండుగా ఉందన్నాడు, సగం ఖాళీగా ఉందన్నాడు, ఫుల్ ఉందంటాడు. అరే వీడికి ఏమైనా ఫుల్ అంటున్నాడు, వీడికి ఫుల్ చేసి వచ్చిండా ఏంది ఫుల్ అంటున్నాడు. వాడు ఇచ్చే ఆన్సర్ చూసి వీళ్ళకి దిమ్మ తిరుగుతుంది. వాళ్ళేం ఆన్సర్ ఇస్తారు, ఆ అబ్బాయి ఏం ఆన్సర్ ఇస్తాడు, సగం నీటి చేత సగం గాలి చేత అంటాడు. ఇట్స్ ఎ డిఫరెంట్ పర్సెప్షన్, అంటే డిఫరెంట్ థింగ్. అంటే స్ఫూర్తి ప్రదాతలు జనరల్ నేను అనుకునేది అంటే పాజిటివా నెగిటివా అని మనం జనరల్లీ ఆలోచిస్తుంటాం, కానీ స్ఫూర్తి ప్రదాతలు ఆల్వేస్ దే థింక్ అబౌట్ పాసిబిలిటీ. పాసిబిలిటీ అంటే ఎట్లా ఏంటంటే నువ్వు ఏ పని మీరు ఏ పని ఇవ్వండి, స్ఫూర్తి ప్రదాతలు దాన్ని ఎట్లా చేయాలో ఆలోచిస్తారు. అంటే ఏ ప్లాజిబుల్ ఇంపాసిబిలిటీ ఈస్ బెటర్ దెన్ కన్విన్సింగ్ పాసిబిలిటీ. అంటే నాకు అది సాధ్యం కాదు, నాకు ఇది సాధ్యం కాదు, నాకు ఇది సాధ్యం కాదు, నాకు అది సాధ్యం కాదు, అసలు సాధ్యం కాని దాన్నే సాధ్యం చేయడంలో దమ్ముందంటారు. ఇది స్ఫూర్తి ప్రదాతల లక్షణం. ఆల్వేస్ దే ఆర్ ఎ పాసిబిలిటీ థింకర్స్. ఏ పనైనా ఎలా సాధ్యం చేయాలి, అందుకే వాళ్ళ డిక్షనరీలో ఐఆమ్ పాసిబుల్ అని ఉంటుంది ఎవ్రీ టైం. ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద థింగ్స్. వాళ్ళు ఆల్వేస్ దే హ్యావ్ పాసిబిలిటీ యాటిట్యూడ్ ఉంటుందని నేను అనుకుంటాను. దే ఆర్ పాసిబిలిటీ థింకర్స్. అలాగే ఏ ప్రొఫెషన్లోనైనా వాళ్ళు ది బెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్గా ఉంటారు. సో అలాంటి దానికి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ విధంగా అలవర్చుకోవాలి చిన్నప్పటి నుంచి? డిసిప్లిన్ ఈజ్ ద ఒక మనం ఎట్లా అంటే క్రమశిక్షణ, దాన్ని మనం తెలుగులో చెప్పాలంటే క్రమశిక్షణ. క్రమ తీసేయండి, నా తీసేయండి, శిక్ష, క్రమశిక్ష. నా పోయింది, క్రమ పోయింది, శిక్ష. డిసిప్లైన్ అనగానే ఇది ఒక శిక్ష, డిసిప్లైన్ అనగానే ఇది ఒక పరీక్ష, డిసిప్లైన్ అనగానే అబ్బో ఇది ఒక నిరీక్ష, దీనికోసం ఇంకా అన్ని క్షా అని వీళ్ళు పెట్టేసుకుంటారు. నేనేమంటున్నా అంటే ఆ డిసిప్లైన్కి ముందు ఏదన్నా యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా గొప్ప స్ఫూర్తి ప్రదాతలు ఎట్లయితారంటే వాళ్ళ ఆలోచనని వాళ్ళు ఇంకోలాగా ఆలోచిస్తారు. థింకింగ్ ఆల్వేస్ వాళ్ళు ఎట్లయితే ఆలోచన ఉందో వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వేరేలాగా ఉంటుంది. అంటే మనమంతా ఒకలా ఆలోచిస్తాం, స్ఫూర్తి ప్రదాతలు ఇంకోలా ఆలోచిస్తారు, దాని ఇంటర్ప్రిటేషన్ ఇంకోలా పోతారు. మీకు ఈజీగా చెప్తాండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, అంటే అది ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నా. ఒక అనిల్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, ముఖేష్ అనే అబ్బాయి ఉన్నాడు. ఈ అనిల్ అనే అబ్బాయి ముఖేష్ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఒకే తరగతి, 7th 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అన్నీ ఒకటే అయినాయి. లాస్ట్కి వీళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే చివరికి పోయి ఆఫీస్ కూడా ఒకటే. ఇంకా పోయి ఒకే కంపెనీలో ఒకే ఫ్లోర్లో జాయిన్ అయినారు వీళ్ళు. ఒకే కంపెనీ ఒకే ఫ్లోర్. ఇది అనిల్ ముఖేష్. 3 yearsలో అనిల్ అనేటోడు ఎక్కడైతే జాయిన్ అయ్యాడో అక్కడే ఉన్నాడు. ముఖేష్ అనే అబ్బాయి ఏం చేసిండు, ముఖేష్ అనే వ్యక్తి ఎంత స్థాయికి ఎదిగిందంటే 3 ఏళ్లలో 3 ప్రమోషన్లు కొట్టేసాడు. సో ఈ గట ప్రమోషన్ జీతం పెరిగింది, ప్రమోషన్ పెరిగింది, హై ఎండ్లు ఉన్నాడు. అనిల్కి అయితే లేదు, వరదాస్ అయితే లేదు. ఏంది ఒకరోజు పిచ్చేసి డైరెక్టర్ దగ్గర పోయిండు, ఆ కంపెనీ బాస్ దగ్గర పోయిండు. అదేం బాస్, ఇద్దరం ఒకే స్థాయి నుంచి వచ్చినాం, ఇద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చినాం, ఇద్దరం ఒకే దానికి వచ్చినాం, ఆయనకు 3 ప్రమోషన్లు వచ్చినాయి, నాకేం ఒక్క ప్రమోషన్ రాలేదు, ఏంది అని ఫ్రస్ట్రేట్ అయ్యి అడుగుతాడు అనిల్. అప్పుడు ఏం చేస్తాడు, అనిల్ నేను ఒక పని చెప్తా, నువ్వు ఒకటి చేయను, ఈ దగ్గరలో కొబ్బరి బొండాలు ఎక్కడ దొరుకుతున్నాయో పోయి చూసిరాపో అని పోతాడు. మొత్తం తిరుగుతాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. కొబ్బరి బొండాలు ఒక ప్లేస్లో ఉంటే దొరికితే వస్తాడు. కొబ్బరి బొండాలు చూసి ప్లేస్ తీసుకొని వస్తాడు. ఫలానా దగ్గర కొబ్బరి బొండాలు ఉన్నాయి సార్ అని చెప్పేసి చెప్తాడు. ఓకే కూర్చో నువ్వు. ముఖేష్ని పిలుస్తాడు. ముఖేష్ ఇక్కడ కొబ్బరి బొండాలు ఎక్కడ ఉన్నాయో చూసి రాపో అంటాడు. ముఖేష్ పోతాడు, కొబ్బరి బొండాలు ఎగ్జాక్ట్లీ పోయి చూస్తాడు, మొత్తం తిరుగుతాడు, ఆ వ్యక్తితో మాట్లాడతాడు. మళ్ళీ సేమ్ అయిన వ్యక్తి ఇక్కడికి వస్తాడు. ముఖేష్ మళ్ళీ బాస్ దగ్గరకు వస్తాడు. బాస్ దగ్గరకు వచ్చి ముఖేష్ ఏం చేస్తాడు, ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు, ఒక ఎక్సెల్ షీటే తయారు చేస్తాడు. అదేంది కొబ్బరి బొండా అనిల్ చూస్తుంటాడు, ఇదేంది పోయి కొబ్బరి బొండాలు ఎక్కడున్నాయో చూసినాం అంటే ముఖేష్ ఎక్సెల్ షీట్ తయారు చేసుకొని వచ్చిండు. అర్థం కాదు అనిల్కి. ముఖేష్ ఎక్సెల్ షీట్ తయారు చేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, ఇక్కడ నుంచి 3 kilometers దూరంలో కొబ్బరి బొండా ఉంది, దాని నుంచి అక్కడ ఉన్న ఇంకొక 1 kilometer దూరం ఇంకో కొబ్బరి బొండా ఉంది, ఇంకో కొబ్బరి బొండా ఉంది, ఇంకో షాప్ ఉంది. ఈయన రోజుకి 300 కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు. ఒక కొబ్బరి బొండా మీద ఈయనకి ప్రాఫిట్ వచ్చేసి 3 రూపాయలు. సో ఈయన ఒక 300 అమ్మితే ఈయనకి ఇంత ప్రాఫిట్. ఇది అయిపోయిన తర్వాత ఇది ఈయన ఇంకో ప్లేస్లో కూడా పెడితే ఇట్లుంటుంది. అంటే హీస్ థింకింగ్ అబౌట్ అక్కడున్న మార్కెట్ ఏంది, అక్కడున్న అదేంది, దాని గురించి ఏంది, మొత్తం అక్కడున్న జియోగ్రఫీకి టోపోగ్రఫీ ఎవ్రీథింగ్ ఆ సంబంధించిందంతా తీసుకొని బిల్డ్ చేసుకొని వచ్చాడు. అంటే లుక్ అట్ హిస్ థింకింగ్ ప్రాసెస్. నేనేమంటున్నా అంటే సేమ్ పనిని ఒక పర్సన్ ఎట్లా చేశాడు, ఇంకో పర్సన్ ఎట్లా చేశాడు. ఒక కంపెనీలో చిన్న పనితనం ఇట్లా ఉంటే ఇంత చేంజ్ అయితే ఒక స్ఫూర్తి ప్రదాత యొక్క పనితనం, తన యొక్క మాట తీరు,
తన యొక్క విధానం, తన యొక్క ప్రభావితం, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ సమాజానికి, ఎన్విరాన్మెంట్కి, ప్రపంచానికి చాలా ఉంటుంది. సో డెఫినెట్లీ అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఎగ్జాంపుల్ అంటే స్ఫూర్తి ప్రదాతల యొక్క థింకింగ్ అనేది ఆ హై ఎండ్లో ఉంటుంది, ఆ స్టేజ్లో ఉంటుంది. దే ఆర్ ఇన్ అ బిగ్గర్ స్టేజ్, బిగ్గర్ థింకర్స్, దే ఆర్ ఆల్వేస్ గ్రేట్ డ్రీమర్స్. Most of the time Spurti Pradatalu is great dreamers, great action oriented people, and their culture is a commitment culture. They believe only commitment culture. Spurti Pradatalu always a commitment. ఈ స్ఫూర్తి ప్రదాతగా ఎదిగే క్రమంలో చాలా డిసిప్లిన్ గా ఉంటారు. అంటే దేనికి డిస్ట్రాక్ట్ అవ్వరు వాళ్ళు. సో ఆ టైంలో వాళ్ళ మీద రాళ్ళేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళు నెగిటివ్ వెతికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, పాజిటివ్ ని బయటకు తీసే కంటే. ఈ టైంలో ఇలాంటి డిస్ట్రాక్ట్ అయ్యే టైంలో వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఆల్వేస్ ట్రాన్స్పరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే స్ఫూర్తి ప్రదాతలు అవుతారని నేను నమ్ముతాను. నాకు జనరల్గా అదేగా అనిపిస్తుంది. సో వాళ్ళు కూడా అలాంటి కేర్ తీసుకోవాలని నేను భావిస్తాను. ఎందుకంటే ఆల్వేస్ దే హ్యావ్ టు బి అ ట్రాన్స్పరెన్సీ. ఏ పర్సన్ అయినా అండి ఇంట్లో ఉన్నంతసేపు ఎవరు ఏం అడగరు. వెన్ యూ ఆర్ అ పబ్లిక్ ఫిగర్, వెన్ యూ ఆర్ అ పబ్లిక్ ఓరియంటెడ్ పర్సన్, వెన్ యూ ఆర్ పబ్లిక్, ఎవ్రీబడి విల్ ఆస్క్ ఏ క్వశ్చన్. దట్ ఈస్ ద ఛాలెంజ్. సో అక్కడే సమస్య ఉంటుంది. సో దానికి ఎప్పటికప్పుడు బెస్ట్ సొల్యూషన్ ఇస్ ద ట్రాన్స్పరెన్సీ. లేకపోతే కష్టం అవుతుంది ఎవరికైనా, అది ఏ స్ఫూర్తి ప్రదాతకైనా కష్టం ఉంటుంది. బట్ నాకు తెలిసి వాళ్ళు ఇంత థింకర్స్, గ్రేట్ థింకర్స్, గ్రేట్ యాక్షన్ ఓరియంటెడ్ పీపుల్ కాబట్టి ఈ డిస్ట్రాక్షన్స్ మేబీ 1%, 2% అయితే అవ్వచ్చేమో, కానీ బట్ వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ అయితే ఇవన్నీ జయిస్తారు. నాకు తెలిసి డిస్ట్రాక్షన్స్ అన్ని జయిస్తారు. ఎవరైతే వాళ్ళ వీక్నెస్లని స్ట్రెంగ్త్గా మార్చుకుంటారో వాళ్ళే స్ఫూర్తి ప్రదాతలు అవుతారు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ బలహీనతల్ని బలంగా మార్చుకుంటారో, ఎవరైతే థ్రెట్స్ని ఆపర్చునిటీస్గా మార్చుకుంటారో, అంటే ఇక్కడ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలనే సంక్షోభాన్నే సవాల్గా స్వీకరిస్తారు, సంక్షోభాన్ని సవాల్గా స్వీకరిస్తారు, కష్టాల్ని ఆపర్చునిటీస్గా, అవకాశాలుగా మార్చుకుంటారు, బలహీనతల్ని బలాలుగా మార్చుకుంటారు, వీళ్ళే స్ఫూర్తి ప్రదాతలు అవుతారు. ఎందుకంటే వీళ్ళకి థింకింగ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. దే స్టాండ్ ఫర్ ద ఎప్పుడు ముందడిగే ఉంటారు వాళ్ళు. స్ఫూర్తి ప్రదాతలు ఆల్వేస్ అహెడ్, ఆల్వేస్ ముందడుగుంటారు. సమూహానికి అంటే స్ఫూర్తి ప్రదాత ఎవరైతారంటే ఒక సమూహకుడు స్ఫూర్తి ప్రదాత అవుతారు, ఒక నాయకుడు స్ఫూర్తి ప్రదాత అవుతారు, ఒక ప్రేమికుడు అంటే జనాల్ని ఇష్టపడేవాళ్ళు ఒక స్ఫూర్తి ప్రదాత, అన్నిటికంటే ముఖ్యంగా ఒక స్వాప్నికుడు. ఎవరైతే స్వప్నిస్తారో, ఎవరైతే బిగ్ డ్రీమర్స్ ఉంటారో వాళ్ళే స్ఫూర్తి ప్రదాతలు. దాదాపు స్ఫూర్తి ప్రదాతలందరూ ఒక సమూహంలో ఉండేవాళ్ళే. నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు ఎవరు అడ్మైర్ చేస్తామంటే హూ ఇస్ ద వాక్ ద టాక్ వి అడ్మైర్. ఎవరైతే చెప్తారో వాళ్ళు ఆచరించే వాళ్ళే స్ఫూర్తి ప్రదాతలు అవుతారు, లేకపోతే ఇంపాసిబుల్. ఈవెన్ గాంధీ మహాత్ముడు ఆయన స్వాతంత్రం వెళ్ళినప్పుడు కూడా ఆయన అంతా చూసి అక్కడ ఎగ్జాంపుల్ ఉంటుంది, చాలా మంది కోట్ చేస్తారు, చాక్లెట్లు బంద్ చేయమని ఎవరికి అమ్మాయి వచ్చి చెప్పడానికంటే ముందు మళ్ళీ రామ్మా అని చెప్తాడట. ఈయన అది గాంధీ ఫస్ట్ మానుకొని తర్వాత చెప్తాడట. అందుకే ఆయన స్ఫూర్తి ప్రదాత అయిపోయాడు అంటే దేశానికి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్లో స్ఫూర్తి ప్రదాతలు వాళ్ళు ఎవరైతే వాక్ ద టాక్ చేస్తారో వాళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఇన్ఫోసిస్ గురించి చెప్పాను, నారాయణమూర్తి ఎందుకు స్ఫూర్తి ప్రదాత అయ్యాడంటే 20,000 మందిని అప్పట్లోనే, ఇది 2008 లోపలనే 20,000 మందిని ఇండియన్స్ని రూపీస్ కరోడ్పతి చేసిండు, 2,000 మెంబర్స్ని డాలర్స్లో మిలియనర్లను చేసిండు. అసలు ఒక సామాన్య ఎంప్లాయీలు మిలియనర్స్, ఒక సామాన్య ఎంప్లాయీలు కరోడ్పతిలు, ఇవన్నీ అయిపోయే వరకు ఎంత ఎంత అద్భుతం, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఎవరైనా కంపెనీ పెట్టినోడే బిలియనర్ అవుతారు, కానీ ఈయన కంపెనీ పెట్టిన 7 ఫౌండర్స్ బిలియనర్లను చేశాడు. అంటే అదొక గొప్ప అంటే కల్చర్, దట్ ఈస్ అ కమిట్మెంట్ కల్చర్, దట్ ఈస్ ద స్ఫూర్తి ప్రదాతకు ఉండే లక్షణము. స్ఫూర్తి ప్రదాతలు ఎప్పుడూ డిఫరెంట్ థింగ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని పిక్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ స్ఫూర్తి ప్రదాతగా ఎదగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా స్ఫూర్తి ప్రదాత నుంచి మనం కూడా అందరం ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ముందడిగేసి మనం ముందుకెళ్తే చాలా అద్భుతాలు సృష్టిస్తామని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాల్టి జై హో కార్యక్రమం. మరో జై హోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.